అందరికీ నమస్కారం అండి. ఈ రోజున చాలా శుభదినం అనుకోవాలి. మరి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి అమ్మాయి ఆదివాసి బిడ్డ. పేరేంటి తెలియదు నాకు. మహాలక్ష్మి అంటారు. తనకి తల్లి లేదు, తోబుట్టువులు లేరు, ఎవరూ లేరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం గ్రామంలో ఒక గుడిసెలో జీవిస్తుంది. మరి కాలం చేసిన గాయానికి విధి వంచితురాలై ఏ రామాంధుడో కాటు వేస్తే తన గర్భం తాల్చి తనకు గర్భం వచ్చిందన్న జ్ఞానం కూడా లేని ఈమె గురించి ఆ నోట ఈ నోట పడి మీడియా మాధ్యమం ద్వారా ప్రభుత్వానికి వెళ్లి కొత్తగూడెం కలెక్టర్ గారు అక్కడి DWO గారికి సమాచారం ఇచ్చి దుమ్మగూడెం MRO గారికి సమాచారం ఇచ్చి మరి ఈమెని ఎక్కడ అకామిడేట్ చేయాలి, నెలలు నిండుతున్నాయి, తన బాధ్యత తల్లిదండ్రులాగా ఎవరు తీసుకోవాలా, ఏ ఆశ్రమం కూడా ఎవరు కూడా మాకొద్దంటే మాకొద్దు అన్నారని DWO గారు నాకు సమాచారం ఇచ్చారు. ఈమెని మీ దగ్గర ప్లేస్ చేయండి అని. మరి ఈ భారతదేశంలో స్త్రీకి అత్యున్నతమైన గౌరవం ఉన్నది. ఒక దేవతలాగా పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మరి అందరూ వద్దన్న ఈ యొక్క దేవతని అన్నం ఫౌండేషన్ బిడ్డగా భావించి ఖమ్మం నుండి అన్నం ఫౌండేషన్ అంబులెన్స్ లో దుమ్మగూడెం ప్రాంతానికి వెళ్లి స్థానిక CDPO అని అటాచ్ చేశారు మాకు. అక్కడ MRO గారు, భద్రాచలం చెందిన మరి మహిళా సంఘాలు ఉన్నాయి, వాళ్ళు కూడా అటాచ్మెంట్ ఇచ్చి 30 కిలోమీటర్లు దారి లేని ప్రాంతానికి వెళ్లి ఆమెను తీసుకొని MRO గారి సమక్షంలో తీసుకురావడం జరిగింది. తీసుకురాగానే తన్ని ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలలో చూపించి అన్ని పరీక్షలు చేంజ్ చేసి నెక్స్ట్ మంత్ 16th డేట్ అని ఇచ్చారు. మరి ఈ కార్యక్రమానికి మరి అందరికీ తోబుట్టువులకి బిడ్డలకి మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. మరి ఎవరు లేని వారికి ఎవరు చేస్తారు అని చెప్పి శ్రీమంతం చేయాలని ఆలోచించి మానవతావాదులైన సంఘ సేవలు చేస్తున్నటువంటి మా మహిళా మండలి గారికి, మన దామ స్వరూప గారికి, సుమన్ గారికి, వారి బృందం అందరికీ తెలియపరిస్తే ఆ గ్రూప్లో పెట్టేసి ఇటువంటి కార్యక్రమం చేద్దాం రండి అంటే అందరూ ముందుకు వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సేవా దేవతలందరికీ మనస్ఫూర్తిగా పాదావందనం చేస్తున్నాను. ఇప్పుడే కాదు, ఈ ఖమ్మం ప్రాంతానికి ఎలాంటి విపత్తు వచ్చినా, ఆపదొచ్చినా, ఎలాంటి దుస్థితి కలిగినా కానీ ఖమ్మం సమాజం అంతా ముందుకొచ్చేసి కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, ఆపదకి ఆదుకోవాల్సిన అవసరం దైవకార్యం అని భావించి ఎన్నో కార్యక్రమాల్లో ముందుకొచ్చినటువంటి మానవతా సమాజానికి నేను పాదావందనం చేస్తున్నాను. నా ఒక్కడి నుంచి ఏమీ కాదండి, నేను ఒక వారధిలాగా ఉన్నాను, ఒక వర్కర్ లాగా ఉన్నానే తప్ప అందరూ సహాయ సహకారాలు అందించబట్టే ఆకలి తీర్తాం, ఆపదకి మేము ఉంటాం అని చెప్పేసి ఎంతో కాలం చేసి ఎన్నోసార్లు కూడా అన్నం ఫౌండేషన్లో దిక్కుమొక్కు లేని వ్యక్తులకి ఆకలి తీర్చిన మానవతా సమాజం నేనే రుణపడి ఉన్నానని భావిస్తూ ఈ చక్కటి కార్యక్రమానికి అందరి బిడ్డగా, భారతమాత బిడ్డగానే భావించారు. ఆమె కులం చూడలేదు, మతం చూడలేదు, చూడలేదు. నిజంగా గ్రేట్. అసలు ఈ శ్రీమంతం జరిగేది కూడా తెలియదు.